ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై బండారం ఎక్సైజ్ శాఖ బయటపెట్టింది. ఇందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా గోవా, ఢిల్లీ, హర్యానా వంటి ప్రాంతాల నుండి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను తరలిస్తున్న ముఠాలను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం పట్టుకుంది. ఎయిర్పోర్టు నుండి మద్యాన్ని కార్లలో నగరానికి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎఫ్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలో పహాడి షరీఫ్ వద్ద మెరుపు దాడులు నిర్వహించారు. ఇక తనిఖీలలో 4 వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు మొత్తం 92 మద్యం బాటిళ్లను, కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి 4 వేర్వేరు కేసులు నమోదు చేసిన అధికారులు మొత్తం 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం రవాణాపై శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ అడ్వకేట్ మహమ్మద్ కదీర్ తన ఆఫీసులో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి చంపారు. దీంతో అక్కడికక్కడే కదీర్ చనిపోయారు. దాడి అనంతరం నిందితులు పరారైనట్లు తెలుస్తుంది. ఇక ఘటనా సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. ఇక ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కుటుంబ విభేదాల నేపథ్యమే హత్యకు కారణమయ్యే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఆన్లైన్ సర్వీస్ సెంటర్ లో ఒక మర్డర్ జరిగిందనే సమాచారంపై మేము పోలీసు వాళ్ళకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఐ విట్నెస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు జరిగిన సంఘటన తెలుసుకోగా అతని యొక్క బామ్మర్దిలే అతనికి కర్ర తీసుకొని మరి చాకుతో పొడిచి చంపినట్టు తెలియపరుస్తుంది. అతను కదీర్ అనే వ్యక్తి 2 వివాహం చేసుకున్నాడని, ఆ 2వ వివాహం చేసుకున్నప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయని చెప్పి అతని సొంత బామ్మర్దులే మొదటి భార్య తమ్ముళ్ళు వాళ్ళు వచ్చి కర్రతోని మరి చాకుతో పొడిచి చంపినట్టు ప్రాథమికంగా తెలిసింది. మేము ఫిర్యాదు తీసుకొని ఇప్పుడు ఇంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇంక్వైరీ అనంతరము బాడీని ఉస్మానియాకు తరలిస్తాము. ఉస్మానియా పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు అప్పజెప్పబడుతుంది. అలాగే నేరస్తుల గురించి మేము స్పెషల్ టీం ఫామ్ చేశాము. త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము. ఈ రోజు అందాజ 2:45 గంటల ప్రాంతంలో సెటిల్మెంట్ లోని వీకేర్ ఆన్లైన్